SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా? పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన కేటీఆర్. కాశ్మీర్లో ఉగ్రదాడి, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కిషన్ రెడ్డి. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు. పహల్గాంపై ఉగ్రమూకల దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు దిగుతుందనే సందేహం పొరుగు దేశమైన పాక్లో వ్యర్థమవుతుంది. అందులో భాగంగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఖాళీ చేసినట్లు తెలుస్తుంది. తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అయింది. ఈ దాడిలో 28 మంది మరణించడంతో భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయోందనలు పాకిస్తాన్లో నెలకొన్నాయనే వాదన వినిపిస్తుంది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని పాక్ ఆదేశించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసి చుట్టూ హై అలర్ట్ జారీ చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థల సీనియర్ అధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన తన భర్త లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్కు చివరి వీడ్కోలు పలికిన భార్య హిమాన్షి 6 రోజుల క్రితం ఏప్రిల్ 16న పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గాం వచ్చిన వినయ్ నర్వాల్ జంట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం 2000 మందిని వాలంటీర్లుగా నియమించి సభ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నివాళిగా ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ సంఘటన పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకోట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము. మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణారహితంగా కాల్చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు. జగన్ తరిమేసిన కంపెనీలను మళ్లీ విశాఖ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తుంటే అవినీతి పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తూ విశాఖపై పగ తీర్చుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు తీరనిటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ వెళ్ళిపోయిన పరిశ్రమలు, ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కానీ, మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్ విశాఖలో 3,000 కోట్ల విలువైన భూములకు 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్ కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్ ఆయన బినామీలే సూత్రధారులని వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు.
తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలార్ రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి ప్రభుత్వం ద్వారా కౌరు చక్కగా విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెప్తున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోవిడ్ తర్వాత 2022లో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్లారు. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంది. సో తర్వాత మేము అధికారంలో నుంచి దిగిపోయాం. సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారనేది నిన్న అఫీషియల్గా ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎంత దారుణం ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జీవో 21/4/2025 గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్కి భూములను కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో కాపీలో 2వ పేజీలో మీరు చూస్తే 8 సీరియల్ నెంబర్ 8లో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు IPS ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ DCP శ్రీ G గున్నం రామకృష్ణ, పశ్చిమ ACP శ్రీ K దుర్గారావు, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు శ్రీ చిన్నకొండలరావు, శ్రీ గురుప్రకాష్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ ఉమామహేశ్వరరావు, శ్రీ కృష్ణమోహన్ గారు, శ్రీ లక్ష్మీనారాయణ వారి సిబ్బందితో మొత్తం 103 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లోని పశ్చిమ డివిజన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన విజయవాడ నగర సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మన 2 టౌన్ లిమిట్స్లో గల వైఎస్ఆర్ ఈ కాలనీలో ఈ కార్డినెంట్ చర్చ్ సుమారు 96 మందితో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఉదయం 5:30కి. దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఈ కాలనీలో ప్రతి హౌస్ కూడా చెక్ చేస్తాం. దీంట్లో మనకి అనుమానితులు ఎవరున్నా కూడా ఇక్కడ ఐరిస్ చేయటం కానీ, అలాగే మన దగ్గర ఉన్న పెండింగ్ NBWs వీటి గురించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ, ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే లైక్ గంజాయి కానీ, లేకపోతే లెక్కర్ బెల్ట్ షాప్స్ కానీ, ఇటువంటి కూడా ఈ తనిఖీల్లో భాగంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. మీకు మరలా మన CA గారు ఇదంతా అయిన తర్వాత మీకు మన గ్రూప్లో ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఈ లైసెన్స్ లేకుండా ఏంటనేది, ఎంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది అనేది మీకు తెలియపరుస్తారు. ఈరోజు గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతోటి ACP వెస్ట్ గారు, ADCP వెస్ట్ జోన్ గారి ఆధ్వర్యంలో 100 మంది సిబ్బందితోటి కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో సుమారు 20 బ్లాకుల్లోని 640 ఫ్లాట్స్లో చెకింగ్ చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ చెకింగ్ కూడా చేసాం. ఇందులో 350 వెహికల్స్ని చెక్ చేయగా అందులో సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 50 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఓనర్షిప్ అన్ని తగ్గేది లేదు. జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం. ఘోరం రోగం. జైలుకు వెళ్ళినా నా భార్య నాతోనే ఉంటుంది. అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని 2 గంటల పాటు విచారించిన పోలీసులు, విచారణ అనంతరం అఘోరిని చేవెళ్లే కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకిలా పోలీసులు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరి, ప్రస్తుతానికి తానేమీ మాట్లాడలేని, నేను జైలుకు వెళ్ళినా వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి.
కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? సంగారెడ్డి జిల్లా గండి మండలంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. తాను జాతరలో కొన్న హెలికాప్టర్ పనిచేయడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు. 300 పెట్టి హెలికాప్టర్ బొమ్మ కొనానని అది ఎగరకపోవడంతో దుకాణదారు వద్దకు వెళ్లి మరో బొమ్మ తీసుకున్నట్లు వినయరెడ్డి అనే బాలుడు తెలిపారు. అది ఎగరకపోవడంతో వేరే హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నారని, అది కూడా పనిచేయట్లేదని షాప్ యజమాని అడిగితే బొమ్మ వాపసు తీసుకోవట్లేదని బాలుడు చెప్పాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని పంపక అప్పటికి షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాలుని సముదాయించి అతడి తాతను పిలిపించి ఇంటికి పంపించారు. లేదా ఏం కంప్లీట్ ఇస్తాం? ఎవరి మీద కంప్లీట్ ఇస్తాం? షాప్ మీద కంప్లీట్ ఏం చేస్తున్నాం? సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. ఏం పేరు నీది? వినారెడ్డి సార్. లింగాలగనపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి సదస్సు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పవర్ పాయింట్లో ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్ట వివరాలు తెలియజేశారు. సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ధరణి కంటే భూభారతి చట్టం మెరుగైందని, గతంలో సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం రాకపోయినా ఇప్పుడు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ భూమిని అనుభవిస్తున్న రైతుకు హక్కు కల్పించడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. భూముల రిజర్వేషన్, మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా సర్వే జరగాల్సి ఉంటుందని, భూదార్ నంబర్ ద్వారా భూముల భద్రత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. డిజిటల్ సైన్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ ఇప్పుడు ఆర్డీఓస్కే పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇంత ముందు పై లెవెల్ దాకా వెళ్లాల్సిన ఇష్యూస్ కూడా ఇప్పుడు అన్నీ కూడా తహసీల్దార్లు ఎంక్వైరీ చేస్తారు, ఆర్డీఓ వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. సో కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ డివిజన్ లెవెల్లోనే రిజల్వ్ చేయడానికి భూభారతి చట్టం ద్వారా షెడ్యూల్ ఏలో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మారుస్తున్నాం. ఇప్పుడు భూభారతి వెబ్సైట్, ధరణి వెబ్సైట్ పోయింది, ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ఇందాక వీడియో చూశారు, ఆ వెబ్సైట్లో కూడా ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతున్నాయి. ఈ భూభారతి అవగాహన సదస్సులు ప్లస్ పైలట్ ప్రాజెక్ట్లో వచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఆ వెబ్సైట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొద్దిగా ఒక 10-15 డేస్ ఉపయోగపడితే ఆ మాడ్యూల్స్ కూడా ఆర్డీఓల దగ్గరికి వెళ్ళేటట్టు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. కాబట్టి భూభారతి చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆర్డీఓలకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొకటి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కి వెళ్ళే అవకాశం ఉండే ధరణిలో, కాబట్టి చాలా టైం పట్టేది. ఎందుకంటే చాలా లక్షల అప్లికేషన్స్ ఉండేవి. కాబట్టి ఇప్పుడు మీ డివిజన్లోనే మీ దగ్గరే మండలం నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఎవరి డివిజన్ లెవెల్ అప్లికేషన్స్ అక్కడ డిస్పోజ్ అవుతాయి. కాబట్టి చాలా వరకు ప్రజల యొక్క పరిష్కారం ఫాస్ట్గా డిస్పోజ్ చేయడానికి. రజతోత్సవ సభలో పాల్గొనడం మన అదృష్టమంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమావేశం. ఈ నెల 20వ తేదీ వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశం. సభకొచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. సభా సమయాన్ని వివరించి ఇప్పుడు బయలుదేరాలి అన్న సమాచారాన్ని వివరించారు. మనకందరికీ బాగా తెలుసు. ఈ ఉద్యమ సమయంలో ఎన్నో మీటింగ్లు జరిగాయి. మన వేణుగోపాలంలో కానీ, మన రాజేంద్ర కానీ, మరి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ధర్నాలు, జాతీయ రహదారి దిగ్బంధాలు, ఇవన్నిటితో పాటు రాష్ట్రం మొత్తం తిరిగిన సందర్భంలో కేసీఆర్ గారు మొత్తం ఈ రాష్ట్రంలో అనగారిన కులాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు చేతను ఏ రకంగా ఇవ్వాలి, మనం తెలంగాణ తెచ్చుకోలేక అనే ఉద్దేశాన్ని పూర్తి అధ్యయనం చేసినటువంటి మహనీయుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఆమరణ దీక్ష చేస్తే ఈ తెలంగాణ మనం సాధించుకున్నాం. 27వ తారీఖు
మనం సమయ పాలన కంపల్సరీ పాటించాలి. మీరు 10 అంటారా 11 అంటారా మరి అందరికీ చెప్పుకోండి. 11:30కి ఇక్కడి నుంచి బయలుదేరితే సభా ప్రాంగణంలో మనం అక్కడ ఉంటాం. కానీ మనకు ఇంకా ఇప్పుడు ఇందాక మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా? పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన కేటీఆర్. కాశ్మీర్లో ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కిషన్ రెడ్డి. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.